ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కానీ తనకు తాను మాత్రం నిప్పు నీరు అగ్గి అనుకుంటున్నారు. మరి ఆ నిప్పుకే మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పేదల రైతుల భూముల్ని అక్రమంగా అక్కడ రాజధాని వస్తుందని ముందుగా చెప్పి రియల్ ఎస్టేట్లు వ్యాపారాలు చేస్తూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూములు ఎందుకు కొన్నారని ఈ సందర్భంలో మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాల్ని, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చక, మేనిఫెస్టోలో హామీల్ని నెరవేర్చక ప్రజల్ని మోసం చేస్తుందో వాటి మీద కూడా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాం. ఇంకొక నీచమైన పని, ఈరోజు తన అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఎక్కువ మందే ఉన్నా కేవలం మైండ్ గేమ్ ఆడడానికే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారంటే నిజంగా వారి యొక్క రాజకీయ నీచ బుద్ధి బయటపడుతోంది. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పొద్దున కూడా ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈరోజు జగన్ గారి యొక్క జెండాని ఎజెండాని పెట్టుకొని వారి యొక్క గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు